రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక మహారాష్ట్రలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. మరోవైపు జార్ఖండ్ లో సాయంత్రం 5 గంటలకే ఓటింగ్ ముగిసింది. దీంతో పోలింగ్ ముగిసిన కేంద్రాల్లోని ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 3 గంటల వరకు జార్ఖండ్ లో 61.47%, మహారాష్ట్రలో 45.53% ఓటింగ్ నమోదైంది. చిన్న చిన్న ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించింది ఈసీ. జార్ఖండ్ లో మాత్రం 2 విడతల్లో పోలింగ్ జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో 43, సెకండ్ ఫేజ్ లో 38 స్థానాలకు ఓటింగ్ జరిగింది. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు ఎమ్మెల్యే సీట్లకు బైపోల్స్ కూడా ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మహారాష్ట్రలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. ఇక మరోవైపు జార్ఖండ్ లో సాయంత్రం 5 గంటలకే ఓటింగ్ ముగిసింది. దీంతో పోలింగ్ ముగిసిన కేంద్రాల్లోని ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 3 గంటల వరకు జార్ఖండ్ లో 61.47%, మహారాష్ట్రలో 45.53% ఓటింగ్ నమోదైంది. చిన్న చిన్న ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించింది ఈసీ. జార్ఖండ్ లో మాత్రం 2 విడతల్లో పోలింగ్ జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో 43, సెకండ్ ఫేజ్ లో 38 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇక 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు ఎమ్మెల్యే సీట్లకు బైపోల్స్ కూడా ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికలు ముగిసాయి, వివరాలేంటి? ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి? జ్యోతి, మహారాష్ట్రకు సంబంధించి పోలింగ్ ప్రజెంట్ ముగిసింది. 6 గంటల వరకు టైం ఉంటుంది. 6 గంటలకు ఎవరైతే లైన్లలో ఉంటారో వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక జార్ఖండ్ సెకండ్ ఫేజ్కి సంబంధించి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సమయం అనేది ఉంది. ఆ లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించిన తరలింపు పైన ప్రస్తుతం అధికారులు ఫోకస్ పెట్టారు. ఎక్కడైతే పోలింగ్ ముగుస్తుందో అక్కడ నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తూ ఉంటారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 24 గంటల పాటు కూడా సీసీ కెమెరాలతోటి మానిటరింగ్ చేయడంతో పాటు 3 అంచెల భద్రతా ఏర్పాట్లను చేస్తారు. ఈరోజు రాత్రి కల్లా స్ట్రాంగ్ రూమ్లకి ఈవీఎంలకు సంబంధించిన తరలింపు అంతా ఉంటుంది. ఇక 23వ తారీఖున పోలింగ్ కౌంటింగ్కి సంబంధించి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ప్రస్తుతానికైతే ఎవరైతే లైన్లలో ఉంటారో వాళ్ళకి సంబంధించిన పోలింగ్ అవకాశం అనేది ఉంటుంది. ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలపైన ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి ఉంది. పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసినప్పటికీ 6 గంటలకు ముగిసినప్పటికీ కొంతమంది లైన్లలో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సాయంత్రం 6:30 కట్ ఆఫ్ టైంగా పెట్టారు. 6:30 తర్వాతే ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేయాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక గ్లింప్స్ లాగా పనిచేస్తూ ఉంటుంది. దానికి సంబంధించి అవి పూర్తి స్థాయి ఫలితాలు కాదు. కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు తారుమారైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవలే హర్యానాకు సంబంధించినటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిగా ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయి. కానీ కౌంటింగ్ రోజు మాత్రం అందుకు పూర్తి భిన్నమైనటువంటి ఫలితాలు అనేది కూడా వచ్చాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలుగా మారతాయా లేదా అనేది 23వ తారీఖు తేలుతుంది. బట్ ఒక గ్లింప్స్గా మాత్రం, ఒక అంచనాకు మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు మహారాష్ట్ర ప్రజలు, అటు జార్ఖండ్ ప్రజలు ఏ వైపు ఉండబోతున్నారు? ఇండియా కూటమి వైపు ప్రజలు ఉండబోతున్నారా, లేకపోతే ఎన్డీఏ వైపు ప్రజలు ఉండబోతున్నారా అనేటువంటి చర్చ అయితే, ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు 2 రాష్ట్రాల్లో కూడా కొంత పోల్ పర్సంటేజ్ గతంతో పోలిస్తే ఈసారి పోల్ పర్సంటేజ్లు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అంచనాలు వేస్తున్నారు. 2 ఫేజుల్లో కూడా జార్ఖండ్కి సంబంధించినటువంటి 2 ఫేజుల్లో కూడా 67% పైగా పోలింగ్ అనేది నమోదైంది. ఇక మహారాష్ట్రకు సంబంధించి 5 గంటల వరకు 58.22% పోల్ పర్సంటేజ్ అనేది నమోదైంది. గతంలో 2019 ఎన్నికల్లో మహారాష్ట్రకు సంబంధించి 61.44% పోల్ పర్సంటేజ్ అనేది నమోదైంది. ఈ 1 అవర్లో కొంత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది
లాస్ట్ టైం కంటే ఈసారి పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇటు ఎన్నికల అధికారులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఫైనల్ ఫిగర్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా రెండు రాష్ట్రాలు కూడా చాలా కీలకమైనటువంటి రాష్ట్రాలు. మహారాష్ట్ర చాలా పెద్ద రాష్ట్రము, దాంతోపాటు ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి రాష్ట్రం. ఖచ్చితంగా రెండు కూటములు కూడా అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా వారు ప్రచారం నిర్వహించారు. అభ్యర్థుల ఎంపిక కానుంచి మొదలు పెట్టుకుంటే ప్రచారం వరకు ప్రతిదీ మేనిఫెస్టో రూపకల్పన కావచ్చు, వీటన్నింటిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఇటు రెండు కూటములకు సంబంధించినటువంటి అగ్రనేతలు అందరూ కూడా అక్కడ మకం వేసి అక్కడ నుంచి ప్రచారాన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించారు. బీజేపీకి సంబంధించి అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి చరిష్మా ఉన్నటువంటి సినీ లీడర్లు అక్కడ ప్రచారం నిర్వహించారు. ఇక ఇండియా కూటమికి సంబంధించి కూడా ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు సంబంధించి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. జార్ఖండ్కు సంబంధించి మల్లు భట్టి విక్రమార్క అక్కడ ప్రచారం నిర్వహించారు. అన్ని రెండు కూటములు కూడా ఇటు ప్రచారానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, అలాగే మేనిఫెస్టో రూపకల్పన ఇట్లాంటి అన్ని అంశాల్లో కూడా చాలా కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి పనిచేశాయి. ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా రెండు కూటములు కూడా పనిచేశాయి. అయితే అల్టిమేట్గా ప్రజల నిర్ణయం అనేది కూడా కీలకంగా కాబట్టి వారు ప్రజలు ఏ విధంగా ఎటువైపు ఉండబోతున్నారు అనే దానిపైన మరి కాసేపట్లోనే ఒక గ్లింప్స్ అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండు సంబంధించి ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే ఉంది ఈసారి. ఎందుకంటే రెండు ప్రాంతీయ పార్టీలు, బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఎన్సీపీ అలాగే శివసేన, రెండు పార్టీలు కూడా చీలినాయి. ఇటు ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఒక వర్గము, అజిత్ పవార్ నేతృత్వంలో ఒక వర్గం, ఇటు శరద్ పవార్ లీడులో ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో మరొక శివసేన, ఈ రెండు కూడా చీలిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నిక. దీంతో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో కంప్లీట్గా ఇండియా కూటమికి సంబంధించిన డామినేషన్ కనిపించింది. ఇటు శివసేన కావచ్చు, లేకపోతే ఎన్సీపీకి సంబంధించి శరద్ పవార్ వర్గం కావచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీ సొంతంగా అక్కడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ గెలిచారు. బట్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా ఉండబోతున్నాయా, లేకపోతే హర్యానా ఎన్నికల బూస్టప్ తోటి బీజేపీ పార్టీ అక్కడ పాగా వేయబోతుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొన్ని డిఫరెన్సెస్ తోటి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీని చీల్చి ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రి చేశారు. తర్వాత ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ని వారి వర్గంలో చేర్చుకొని ఆయన్ని కూడా ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు బాధ్యతలపై చెప్పారు. ఆ తర్వాత జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కావచ్చు, ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఈ మూడు పార్టీలు కూడా అక్కడ డామినేషన్ అనేది కూడా కనబడిచింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వీరికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ఇంట్రెస్టింగ్ చర్చ అయితే ఉంది. మరి కాసేపట్లోనే అంటే 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీరికి సంబంధించినటువంటి ఒక గ్లింప్స్ అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది జ్యోతి.